హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. నా పేరు సత్యనారాయణ. ప్రజెంట్ మనం ఉన్న ప్లేస్ వచ్చేసి తుక్కుగూడకు కనెక్టివిటీ అనమాట. అంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఎందుకు పెట్టాలి, ఈ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ పెడితే ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనే విషయాలు అయితే చాలామంది ఆలోచిస్తుంటారు. దానికి సంబంధించిన కొన్ని పాయింట్స్ అయితే మీకు ఇప్పుడు చెప్పగలుగుతాను. ప్రజెంట్ మనం ఉన్నది వచ్చేసి ఎగ్జిట్ నెంబర్ 14 అంటారనమాట. ఇది వచ్చేసి మనకు గచ్చిబౌలి కనెక్టివిటీ కానీ ఇటు శంషాబాద్ కనెక్టివిటీ కానీ చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ నుంచి మనం గచ్చిబౌలి కనుక చూసుకున్నట్టయితే 25 to 30 minutes డ్రైవ్లో మనం గచ్చిబౌలికి అయితే రీచ్ అవ్వచ్చు అనమాట. ఇక్కడ నుంచి మనకి ఎయిర్పోర్ట్ కనుక చూసుకున్నట్టయితే 10 to 15 minutes డ్రైవే ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడున్న ఈ హైవే ఏదైతే ఉంది NH765 అంటారు. ఈ NH765 వచ్చేసి మనకు శ్రీశైలం హైవే. ఫ్యూచర్లో వచ్చేసి 6 lane రోడ్గా కూడా వస్తుంది అనమాట. అంతేకాకుండా మనకి ఎయిర్పోర్ట్ దగ్గర ఎయిరో సిటీ అని చెప్పేసి 2000 ఎకరాల ప్లస్లో మనకు రాబోతుంది. దాని ద్వారా మనకి ఇప్పుడు ఏదైతే మనకు ఎయిర్పోర్ట్ ఎంప్లాయ్మెంట్ కానీ ఈకోసిస్టమ్ పరంగా చూసుకున్నట్టయితే ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మనకు ఫ్యాబ్ సిటీ, దీని వెనకాలే మనకు ఓవరాల్ పక్కనే అనుకొని మనకు ఫ్యాబ్ సిటీ కూడా ఉంటుంది అనమాట. అందులో వచ్చేసి 2.5 నుంచి 3 లక్షల మంది ఎంప్లాయీ కూడా ఉన్నారు. అంతేకాకుండా ఈ ఏరియాలో వచ్చేసి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పరంగా కూడా చాలా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది అనమాట. అంటే ఎంప్లాయ్మెంట్ పరంగా కూడా చాలా డెవలప్మెంట్ ఉంది. ఫ్యూచర్లో వచ్చేసి ఫ్యూచర్ సిటీ కనెక్టివిటీ కూడా మనకు చాలా ఈజీగా ఉంటుంది. అంతేకాకుండా ఫ్యూచర్ సిటీ ఇటు ఫ్యాబ్ సిటీ కానీ మనకు వచ్చే ఏఐ సిటీ కానీ ఇవన్నీ కనెక్టివిటీతో పాటు ఇప్పుడు గ్రీన్ ఫీల్డ్ హైవే ఎగ్జిట్ నెంబర్ 13 రావిర్యాల ఇక్కడ నుంచి కనుక చూసుకున్నట్టే జస్ట్ 5 to 6 kilometers మాత్రం ఎగ్జిట్ నెంబర్ 13 అయితే రావిర్యాల ఉంటుంది అనమాట. ఆ కనెక్టివిటీ కూడా మనకు చాలా ఈజీగా ఉంటుంది. ఆదిబట్ల కానీ టీసీఎస్ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కనెక్టివిటీస్ అయితే మనకి తుక్కుగూడ ఏరియాలో అయితే ఉంటాయన్నమాట. ఇది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లేస్ అయితే ప్రజెంట్ అయితే చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్టయితే రాబోయే ఒక 3 నుంచి 5 సంవత్సరాల్లో మాత్రం డబల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఈ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళకైతే ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి 10 to 15 minutes డ్రైవ్లోనే చాలా ప్రాజెక్ట్స్ అయితే రెడీ అవుతున్నాయి. ఆ ప్రాజెక్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ కూడా మేము చెప్తూ ఉంటాము. ప్రజెంట్ అయితే ఒక ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్దాం పద. ఇది వచ్చేసి మనకు రాచలూరు. ఇక్కడ ఏదైతే మీకు బోర్డు కనిపిస్తుందో మనకి శ్రీశైలం హైవే కనెక్టివిటీలో ఉంటుంది. ఇదే అండి ఇక్కడ నుంచి ఇది వచ్చేసి మనకు శ్రీశైలం హైవే ఈ రోడ్ కనెక్టివిటీ నుంచి అనమాట. ఇలా వెళ్ళినట్టయితే ఇక్కడ కనిపిస్తుంది కానీ మాంచెస్టర్ గ్లోబల్ స్కూల్ అని చెప్పేసి మనకి స్కూల్ దాటగానే మన ప్రాజెక్ట్ అయితే వస్తుంది అనమాట. ఈ రోడ్ కనెక్టివిటీ ఇప్పుడు చూస్తున్నట్టుగా ఇలా మంచి రోడ్ కనెక్టివిటీ అయితే ఉంటుంది. మంచి హౌసెస్ మధ్యలో అయితే మన ప్రాజెక్ట్ ఉంటుంది. ఈ రోడ్ అయితే కనుక చూసుకున్నట్టయితే మనకి ఇబ్రహీంపట్నం కనెక్టివిటీ ఉంటుంది అనమాట. నాగార్జున సాగర్ హైవే కూడా ఈ రోడ్లో కనెక్టివిటీ ఉంటుంది అనమాట. ఇప్పుడు మన ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్దాం, ఒకసారి చూపెడతాను అక్కడ ఏ విధంగా ఉంటుందో. ఇదే అండి మనకు మాంచెస్టర్ ఇంటర్నేషనల్ స్కూల్. ఇది మనకు ఇప్పుడు ప్రాజెక్ట్ కి చాలా నియర్ బై అయితే మనకు ఉంటుంది అనమాట. చాలా మంది సెలబ్రిటీస్ పిల్లలు కూడా ఇక్కడ చదువుతున్నారు అనమాట. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ వరకు మన పిల్లల్ని తీసుకొచ్చి చదివిస్తున్నారు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఏరియా ఎంత ఏ విధంగా డెవలప్మెంట్ అవుతుంది. స్కూల్స్ పరంగా కానీ ఇంటర్నేషనల్ స్కూల్స్ పరంగా కానీ ఇక్కడ నుంచి జస్ట్ మనకు 2 minutes డ్రైవ్ లోనే మన ప్రాజెక్ట్ అయితే ఉంటుంది అనమాట. ఓపెన్ ప్లాట్ ప్రాజెక్ట్. ఇదే అండి ప్రాజెక్ట్. ప్రజెంట్ అయితే మీరు ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లో ఏదైతే చూస్తున్నారో మనకు ప్రాజెక్ట్ మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఈ టోటల్ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు 50 ఎకరాల్లో ఇస్తున్నారు. ఇలా మనకు విలేజ్కి ఆనుకొని మనకి ప్రాజెక్ట్ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కానీ చుట్టూ మొత్తం హౌజెసే ఉంటాయన్నమాట. ఇలా ఈ హౌజెస్కి ఆనుకొని మంచి రోడ్ కనెక్టివిటీ తోటి మనకి ప్రాజెక్ట్ అయితే ఉంటుందన్నమాట. మీకు ఇంత ముందుగా చూపెట్టినట్టుగా మాంచెస్టర్ స్కూల్ కానీ అక్కడ మనకి ఏదైతే శ్రీశైలం హైవే కనెక్టివిటీ కానీ అన్నింటి పరంగా కూడా చూసుకున్నట్టయితే ప్రాజెక్ట్ అయితే చాలా బాగుంటుంది. ఓవరాల్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్స్ మొత్తం కంప్లీట్ అయిపోయాయండి. ఇన్సైడ్ రోడ్ కనెక్టివిటీ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఇది వచ్చేసి మనకు HMDA ఫైనల్ LP వచ్చిన ప్రాజెక్ట్ అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చండి. ఇది టోటల్ ప్రాజెక్ట్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ మొత్తం హౌసెస్ ఉంటాయన్నమాట. మంచి హౌసెస్ కనెక్టివిటీ అన్నీ ఉండే విధంగా మనకి ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. మనకి ఇందులో వచ్చేసి మంచి లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ, మనకు క్లబ్ హౌస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ ఉండే విధంగా మనకి ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. మనకి ఇందులో పార్క్స్ కూడా అన్నీ ప్రొవైడ్ చేస్తారండి. మీరు టోటల్ కనుక చూసుకున్నట్టయితే రోడ్స్ కనెక్టివిటీ పరంగా చూసుకున్నట్టయితే 60 feet అండ్ మనకు 50 feet అండ్ 40 feet రోడ్స్ కూడా ఇంటర్నల్ రోడ్స్ అయితే మనకి ఇచ్చారనమాట. మనకి ఇక్కడ కూడా చూసుకోవచ్చండి పార్క్ అనేది కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఈ ప్రాజెక్ట్లో కనుక చూసుకున్నట్టయితే కొన్ని లిమిటెడ్ ఇన్వెస్టర్ ప్లాట్స్ అయితే మనకు ప్రజెంట్ అయితే అవైలబుల్లో ఉంది. మనకి ఇందులో కనుక చూసుకున్నట్టయితే మినిమం 267 square yards నుంచి అయితే మనకు ప్లాట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయన్నమాట. 267 సైజే మనకు మెయిన్ స్టార్టెడ్ కనుక చూసుకున్నట్టయితే. మీరు ఇక్కడ చూడొచ్చండి పార్క్ డెవలప్మెంట్ పరంగా కూడా ప్రాజెక్ట్ నుంచి కనుక చూసుకున్నట్టయితే నియర్ బై మనకు మంచి మంచి విల్లా ప్రాజెక్ట్స్, మంచి గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్, చాలా డెవలప్మెంట్స్ అనేది కూడా జరుగుతుంది అనమాట. మంచి విలేజెస్ కనెక్టివిటీ కూడా బాగుంటుంది. మనకి ఇప్పుడు రాబోయే
ఫ్యూచర్ సిటీ కానీ లేమూరు ఇదంతా మనకు లేమూరు ఇవన్నీ కనెక్టివిటీ తోటే వస్తుంది అనమాట. ఫ్యూచర్లో వచ్చేసి ఏరియా అంతా మనకు ఫ్యూచర్ సిటీ కనెక్టివిటీ తోటే ఉంటుంది. మీరు పార్క్స్ డెవలప్మెంట్ చూడండి, ఇన్సైడ్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా మంచి డెవలప్మెంట్ అయితే పార్క్స్ అవన్నీ జరిగాయి అన్నమాట. మంచి ట్రీ ప్లాంటేషన్ కానీ, కర్బింగ్ స్టోన్స్ కానీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు టోటల్ చూడొచ్చండి. డెవలప్మెంట్ చాలా నీట్గా డెవలప్మెంట్స్ అయితే మొత్తం కంప్లీట్ చేశారు ప్రాజెక్ట్ సంబంధించి. మంచి రోడ్ డెవలప్మెంట్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉంటుంది అన్నట్టు. ఈ ప్రాజెక్ట్ సంబంధించిన ఇంకెటువంటి డీటెయిల్స్ కావాలనుకున్నా అని కింద డిస్క్రిప్షన్లో కంపెనీ పర్సన్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ కాంటాక్ట్ చేసినట్టయితే వాళ్ళు కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు.